హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా మమ్మీ, మా డాడీ వీళ్ళు యాక్చువల్‌గా ఇండియా నుంచి వచ్చిన కొత్తలో మేము అంటే మా ఫ్యామిలీ మేము ఐదుగురం కలిసి అసలు చాలా ఇయర్స్ అవుతుందండి. మా తమ్ముడు ఇక్కడ న్యూజిలాండ్కి వచ్చేసి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది. వీడే నా తమ్ముడు. తిన్న అక్క ఆ అక్క వచ్చి ఇక్కడికి 10 ఇయర్స్ పైన అయిపోతుంది. సో మేము ఐదుగురం కలిసి ఎక్కడికి బయటకు వెళ్ళలేదనమాట. యాక్చువల్గా యూట్యూబ్లో నేను ఫస్ట్ వీడియో ఇదే పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నాకు ఇది కనిపించింది అనమాట. సో నేను దీన్ని రీమోడల్ చేద్దామని చెప్పి నేను ఇట్లా చిన్న వ్లాగ్ లాగా దీన్ని చేస్తున్నాను. సో మేము ఐదుగురం కలిపి చిన్నగా ఇట్లాగ ఊరికే తిరగడానికి వెళ్దామని చెప్పి ఇక్కడ కాస్కో అని ఒకటి ఉంటుందండి, హోల్సేల్ షాప్. కొంచెం ఇట్లా మనకు అన్ని పెద్ద పెద్ద క్వాంటిటీలో దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. ఇగోండి వీడే నా తమ్ముడు, మా అక్క, మా మమ్మీ, మా డాడీ. మేము ఐదుగురం, మేము ముగ్గురం సంతానం మా మమ్మీ వాళ్ళకి. సో మేము ఐదుగురం కలిసి ఇక్కడికి కాస్కోకి వచ్చాము. వీళ్ళేదో నవ్వుకుంటున్నారు, జోకులు వేస్తున్నారు నా మీద. సో ఇది మేము స్ట్రోలర్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదండి, ఇక్కడ అన్ని పెద్ద పెద్ద క్వాంటిటీలో ఎక్కువ ఉంటాయని చెప్పి. ఇవన్నీ సీ ఫుడ్స్ అనమాట. ఇది చూడండి, స్టార్ ఫిష్ టైప్. అక్కడ నాన్ వెజ్ అయితే రకరకాల వెరైటీస్ అసలు. ఇదంతా ఆల్చిప్పలు, ఇవన్నీ పీతలు, రొయ్యలు. ఇగుండి ఆల్చిప్పలు చూడండి ఎలా ఉన్నాయో. పీతలు ఇవేమో పీతలు, పెద్ద పీతలు. ఫ్లవర్స్, ఇవన్నీ గులాబీ పూలు ఎంత బాగున్నాయో. బొకెట్స్, ఫ్రెష్ ఫ్లవర్స్ అనమాట. మనకి ఫ్లవర్స్ ఎవరికన్నా ఇవ్వాలి, ఏదైనా చేయాలి అని అనుకుంటే ఆఖరికి దేవుడి పూజలకు కూడా ఇలా బొకెట్స్ తెచ్చుకోవాలి. మనకి మందార పువ్వులు ఇవన్నీ దొరకవు, బంతి పూలు ఇవన్నీ చాలా తక్కువ అసలు ఇక్కడ. సన్ఫ్లవర్స్, ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, వైట్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇదంతా కాస్కోలో అనమాట. ఇక్కడ చూడండి పక్కన షాంపూస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఎక్కువే అనమాట. ఏదైనా సరే చిన్న క్వాంటిటీలో ఇక్కడ దొరకదు. ఇక్కడ బట్టలు ఉంటాయి, సరుకులు ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, అన్నీ పెద్ద క్వాంటిటీ అనమాట. ఎప్పుడన్నా ఫుల్గా ఇన్ డీటెయిల్గా మొత్తం షాప్ అంతా నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మాకు తక్కువ టైం ఉండటం వల్ల రికార్డ్ చేయలేకపోయాను నేను. సో అయిపోయిందండి, కాసేపు అలా అలా తిరిగేసి స్నాక్ తినేసి ఇంకా బయటకు వెళ్తున్నాము. కాస్కోలోంచి బయటికి చిన్న చిన్న సామాన్లు, మా తమ్ముడు వేరే దగ్గర వర్క్ చేస్తాడు, వాడికి కావాల్సిన సామాన్లు తీసుకొని మేము ఇంకా బయటకు వచ్చాము. బయట నుంచి మా బుడ్డదాన్ని, మా అక్క వాళ్ళ పాపని తీసుకురావడానికి వాళ్ళ డే కేర్కి వచ్చాము. అది ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. చూడండి ఇప్పుడు, అదిగోండి ఎలా రియాక్ట్ అవుతుందో. ఇలా ఆడుకుంటుంది. నేను మా తమ్ముడు వెళ్ళాము దాన్ని తీసుకురావడానికి. దాని ముఖం చూడండి ఎలా వెలిగిపోతుందో. దాని షూస్, దాని బాటిల్, బ్యాగ్ ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది. అదిగోండి దాని స్పైడర్ మ్యాన్ క్యాప్. అదిగోండి. సో దాన్ని అలా బయటకు తీసుకొచ్చామన్నమాట. సో దాన్ని తీసుకొచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఫినిష్ అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చెప్పు. ఓకే.